జానులేరి మీకు ఎలా పరిచయం? అసలు ఏంటి మీ ఇద్దరు మధ్య ఉన్న పరిచయం ఏంటి అసలు? నేను చెప్పడం కన్నా జానే చెప్పాలి. ఓకే, ఒకసారి అయితే జాను కాల్ చేద్దాం. తను లేకపోతే నువ్వు ఉండవు, నువ్వు లేకపోతే తను ఉండదు అసలు. కానీ నేను పూర్తిగా అర్థం చేసుకున్న తర్వాత ఇప్పుడు అక్కకి ఇద్దరు చెల్లెళ్ళు కదా. అవును, చిన్న చెల్లెలాగా అంతే. వాళ్ళు కడుపులో పుట్టిన అమ్మ కడుపులో నేను పుట్టలేదు బస్ అంతే. చాలా సఫర్ అవుతా, అందరికి తెలుసు. ఎక్కువ సఫర్ అవుతూ ఉంటా. ఆ సఫర్ నాకు తగ్గింది, నేను స్ట్రెస్ నుంచి బయటకు వచ్చిన అంటే సారికక్క వల్లనే. నేను ఇక్కడ ఏడుస్తున్నా అంటే 100% అక్కడ నుంచి ఫోన్ వస్తుంది. ఎట్లా తెలుస్తుందేమో నాకు తెలియదు. సో మొత్తానికి సారికమ్మ గారి గురించి ఇల్లందులో ఎలా ఉంటుందో అన్ని విషయాలు మనం తెలుసుకున్నాము. సో తనతో ఉన్న బంధాలు అంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్, అమ్మ నాన్న గురించి కానీ, అక్క చెల్లెల గురించి, ఫ్యామిలీ బంధాల గురించి మనం చూస్తూనే ఉంటాము, తెలుసుకున్నాము కూడా. నేను ఒక గురించి అడగాలనుకుంటున్నాను. ఎందుకంటే సోషల్ మీడియాలో మీరిద్దరి ప్రత్యేకత ప్రతి ఒక్కరికి కూడా చూడగానే ఒక అక్క చెల్లి, తల్లి కూతుర్లా కనిపిస్తారు. కొన్ని సాంగ్స్లో కూడా చూసాము. అండ్ మీరిద్దరి ప్రత్యేకత ఎంట్రీ కానీ మామూలుగా ఉండదు. అదేవిధంగా సమ్మక్క సారలమ్మ జాతర గురించి కూడా తను చేయాలంటే మీ ఇంటి నుంచే మొదలు పెడుతుంది. తను వేరే కాదు, మా అందరి ఆడబిడ్డ, మా చెల్లి, మా జానులేరి. ఎందుకంటే తనంటే నాకు కూడా చాలా చాలా ఇష్టం ఆ అమ్మాయి అంటే. ఆ అమ్మాయి యొక్క వ్యక్తిత్వం అలాంటిది. సో తన గురించి నేను ఈరోజు మన సారికమ్మ గారితో తెలుసుకోబోతున్నాను. ఎందుకంటే అసలు వీళ్ళిద్దరి మధ్య బాండింగ్ ఏంటండి? మీ అందరు డౌటే కదా, చాలామంది నన్ను అడుగుతున్నారు కదా, జానులేరికి సారికమ్మకి ఎలా పరిచయము, వీళ్ళిద్దరి బాండింగ్ ఏంటి? అమ్మ చెల్లి అంటారు, అక్క చెల్లి అంటారు. ఇద్దరు ఫ్లోస్ ప్రతి ఒక్క సాంగ్లో తనకు ఏదో ఒక చోట కనిపించడం కానీ, అండ్ తన లెసన్ తీసుకోవడం కానీ, సమ్మక్క సారక్క జాతర కూడా వీళ్ళు తనతోనే వెళ్ళడం, అవన్నీ ఉన్నాయి. ఇంకా నాకు చాలా డౌట్స్ ఉన్నాయి. ఇంకా ఫస్ట్ అడిగేస్తాను ఇక నేనైతే. జానులేరి మీకు ఎలా పరిచయం? అసలు ఏంటి మీ ఇద్దరు మధ్య ఉన్న పరిచయం ఏంటి అసలు? అక్క జాను బోనాల సాంగ్లో పరిచయం అక్క. ఓకే ఓకే. జానులేరి అంటే లైలమ్మ సాంగ్ వచ్చింది, పలానా కాడ వెళ్తావా సారిక అని కాల్ చేస్తుంది. వెళ్తే అమ్మ ఎక్కడ నేను వెళ్ళను అంటే, ఫస్ట్ నువ్వు వెళ్ళు, నువ్వు చేయాలి, నువ్వు మంచిగా చేస్తావు అని చెప్పేసి అంటే, సరే అమ్మ నెంబర్ అంటే శాంతిరాజ్ మాస్టర్ నెంబర్ ఇచ్చింది. ఓకే ఓకే. మాస్టర్ గారు బాగున్నారా? అయితే ఇస్తే నేను వెళ్ళాను. అక్కడికి వెళ్ళిన తర్వాత జాను రెడ్ కలర్ సారీ కట్టుకొని ఎల్లో బ్లౌజ్, గోల్డ్ బ్లౌజ్ వేసుకొని వచ్చేసింది. వస్తే రెడీ అవుతుంటే, అమ్మ జాను ఫస్ట్ టైం చూడడం అప్పుడు, జాను కదా అన్న. అక్క జాను అక్క, హాయ్ అక్క అన్నది. హాయ్ రా అన్న. ఇక అంతే. నన్ను చూసి భయపడుతుంటాను. భయపడకుండా అటు వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిన తర్వాత సాంగ్ షూట్ అవుతుంది. నేను ఉషా ఇట్లా వెళ్ళినాం డ్యాన్స్ చేస్తూ, ఇంకా బోనాలు ఎత్తుకుని అంత సాయంత్రం పంపించారు. అయిన తర్వాత ఇక బోనాలకి ఇట్లా అవుతుంటారా, ఇక లంచ్ టైంలో అన్నం తింటే నేను ఒకసారి మాట్లాడాలి మాస్టర్ తనతో అని చెప్పేసి అంట. ఓకే జాను మీతో ఒక్కసారి డ్యాన్స్ చేస్తా ప్లీజ్ అంటే, సరే అక్క సాంగ్ అంతా అయిపోయినాక డ్యాన్స్ ఇద్దామంటుంది. ఇక అయినాక సాంగ్ అంతా అయిపోయినాక 8:30, 9 అవుతా ఉంటుంది. అయ్యో నేను వెళ్ళిపోవాలి ఎట్లా అని చెప్పేసి, లాంగ్ వెళ్ళాలి కదా అని చెప్పేసి వెయిట్ చేసి, జాను ఒక్కసారి చేద్దామంటే మాస్టర్తో చెప్తా. అయ్యో అదేంది సారిక, సరే రా అని చెప్పేసి మాస్టర్ నాకు మంచి విలువిస్తాడు అన్నట్టు. ఇప్పుడే ఫోన్ చేసినా మంచి విలువిసి మాట్లాడతాడు. రా అని చెప్పేసి మొత్తం డ్యాన్స్ వేపిస్తాడు. ఎంత అయిపోద్ది, జాను నేను నెంబర్ ఇస్తావా అంట. అంటే అక్క ఇస్తా అని చెప్పేసి ఉంటుంది. నెంబర్ ఇస్తే నెంబర్ తీసుకుంటా. వచ్చిన తర్వాత తెల్లారలేదు, మరి తెల్లారి కాల్ చేస్తా. అలాంటి లేపదు, మళ్ళీ తెల్లారి చేస్తా, లేపదు, మళ్ళీ తెల్లారి చేస్తా, లేవు. ఆ తర్వాత జాను ఎత్తేదండి ఫోన్ అప్పుడు స్టార్టింగ్లో అన్ని వింటున్నావు కదా చెప్తుంది. అయిన తర్వాత ఇక మళ్ళీ ఫోన్ చేసినాక, హలో ఎవరు అంటే, నేను సాంగ్ షూట్కి వచ్చినా కదా, నేను సారిక నిలపాలని అంటే, అక్క మీరా అక్క చెప్పండి అక్క అని చెప్పేసి అంటే మాట్లాడింది. అప్పటి నుంచి ఇక కంటిన్యూ అనుకుంటా. ఇక అమ్మకు తనకు ఇక బాధలు ఉండే, ఆ బాధల్లో కొంచెం మామూలుగానే ఉండే కాబట్టి అప్పుడు అక్కడికి అమ్మవారి కాడికి రావడం, అమ్మవారిని అడిగించుకోవడం. అమ్మవారు చెప్పిన తర్వాత ఇక జానే చెప్తే బాగుంటుంది లైవ్లో, నేను చెప్పడం కన్నా జానే చెప్పాలి. ఓకే, ఒకసారి అయితే జాను కాల్ చేద్దామా? ఓకే చేద్దాం. ఓకే. సో మనం లైవ్లో జానుకి అయితే కాల్ చేయబోతున్నాం ఇప్పుడు. అంటే జానుకుతో ఉన్న బంధం ఏంటంటే తను ఎలా పరిచయం తను చెప్పారు. కానీ ఇద్దరు బాండింగ్ చూస్తే ఏ సాంగ్లో చేసిన కంపల్సరీ తను మాత్రమే ఉంటుంది. తన పక్కన మాత్రం తన ఇంట్లో ఏ పండుగ చేసినామో జాను అయితే వస్తుంది. ఎందుకంటే తను మమ్మల్ని అప్పుడు పిలుస్తుంది పండుగ. మేము వచ్చినప్పుడు జాను ఇక్కడ కలిసింది నాతో కూడా. చాలా మంచి అమ్మాయి జాను. సో జానుతో అయితే కాల్, ఎన్ని కాల్స్ వచ్చాయి మీకు ఇప్పటి వరకు? లౌడ్ స్పీకర్ పెట్టాలి. అయ్యో రామా, నేను మాట్లాడతాను ఫస్ట్.
మై సిస్టర్ సన్ అని పెట్టారు. మై సిస్టర్ జాను. హలో 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 జాను చెల్లి, నేను స్నేహన్ మాట్లాడుతున్నా. అక్క బాగున్నారా? బాగుందని ప్రస్తుతానికైతే మనం ఇంటర్వ్యూలో ఉన్నాము. సారిక గారితో ఇంటర్వ్యూ చేస్తున్నాను ఇప్పుడు నేను. తనను ఒకసారి మీ ఇద్దరి మధ్య బాండింగ్ ఎలా పరిచయం అయింది అని చెప్పేసి అని అంటున్నప్పుడు, తను మీ గురించి షేర్ చేస్తున్నప్పుడు ఒకసారి కాల్ చేస్తామని చెప్పేసి అని అడిగాను. సో తను వెంటనే కాల్ చేస్తుంది, మీరు లిఫ్ట్ చేసేసారు. ఎంబడే లిఫ్ట్ చేయరు కావచ్చు అనుకున్నాను. సో ఎలా ఉన్నారు? ఏంటండి మళ్ళీ చెప్పండి. అక్క ఫోన్ చేస్తే ఎమ్మటే లిఫ్ట్ చేస్తాక. ఓకే ఓకే, అందుకే నేను ఎవరు మాట్లాడుతున్నారు అందుకే హలో హలో అని చెప్పి 2-3 సార్లు అన్నారు. సో అంటే ఏంటి అసలు మీ ఇద్దరి మధ్య బాండింగ్ ఎలా పరిచయం అయింది? అసలు ఏంటి అసలు? తను లేకపోతే నువ్వు ఉండవు, నువ్వు లేకపోతే తను ఉండదు. అసలు ఏమి నీ సాంగ్లో దేంట్లో సరే సారిక గారు కంపల్సరీ కనిపిస్తారు మీ సాంగ్లో. అక్క ఇప్పుడు అది ఫోన్ లో చెప్తే పెద్ద స్టోరీ కానీ అది స్టోరీ అంత పెద్ద చెప్పలేదు, 2 ముచ్చట్లు చెప్తా అంతే. ఓకే చెప్పండి. అంటే అక్క ఫస్ట్ పరిచయం అయింది నాకు బోనాల సాంగ్ నుంచే. అదే చెప్పారు. ఓకే, బోనాల సాంగ్ నుంచే పరిచయం అయింది. తర్వాత కొన్ని రోజుల దాకా అప్పుడప్పుడు హాయ్ అంటే హాయ్. తర్వాత అక్కని నేను పూర్తిగా అర్థం చేసుకున్న తర్వాత, ఇప్పుడు అక్కకి 2 చెల్లెళ్ళు కదా. అవును, నేను చిన్న చెల్లెలాగా అంతే. వాళ్ళు కడుపులో పుట్టిన అమ్మ కడుపులో నేను పుట్టలేదు బస్ అంతే. వావ్, నిజంగా ఎంత బాగా చెప్తున్నావు జాను. ఐఎమ్ సో ఇంప్రెస్ నిజంగా నువ్వు చెప్తుంటే. ఆ ఇంట్లో కూడా అందరూ చిన్న చెల్లెలానే చూస్తారక్క. పెద్దక్క గాని చిన్నక్క గాని ఆ జాను మా సిస్టరే, మా అమ్మకు పుట్టింది అన్న ఆ వేళ్ళనే ఫ్యామిలీ మొత్తం చూసుకుంటారు. ఇంకా అక్క పరిచయమైన కాడ నుంచి నా లైఫ్ కూడా చాలా చేంజ్ అయింది. వావ్, నిజంగా. ఎట్లా అంటే నేను చాలా సఫర్ అవుతా, అందరికి తెలుసు. ఎక్కువ సఫర్ అవుతూ ఉంటా. ఆ సఫర్ నాకు తగ్గింది, నేను స్ట్రెస్ నుంచి బయటకు వచ్చిన అంటే సారికక్క వల్లనే. రియల్లీ గ్రేట్ నిజంగా. హ్యాట్స్ చెప్తున్నా మీ ఇద్దరి బాండింగ్ కి నిజంగా. సో రీసెంట్ గా సమ్మక్క సారలమ్మ సాంగ్ కూడా ఒకటి రిలీజ్ అయింది. దాంట్లో సారలమ్మ గెటప్, సమ్మక్క గెటప్ మీ ఇద్దరిని చూసినప్పుడు ఐఎమ్ షాకింగ్ నిజంగా. ట్రెండింగ్ లో ఉంది ఇప్పుడు ఆ సాంగ్ వచ్చేసి. అండ్ అంతకుముందు కూడా బండి గట్టరు అన్నో మనం వెళ్దాం మేడం సమ్మక్క సారక్క జాతరకి అని. ఎందుకు అంటే సారిక గారిని కలిసిన తర్వాత ఆ సాంగ్స్ చేయాలనిపించిందా, లేకపోతే మీరు ఎక్కువ ఫోక్ సాంగ్సే చేస్తూ ఉంటారు? ఎందుకు ఆ సాంగ్స్ సారిక గారి పరిచయం అయిన తర్వాత ఆ సాంగ్స్ చేద్దామని ఆలోచన వచ్చింది మీ మైండ్కి? అక్క అయితే నేను దుర్గమ్మ, నాకు శివుడు అంటే చాలా ఇష్టం. ఓకే ఓకే. కానీ అక్క పరిచయం అయిన తర్వాత నేను సమ్మక్క సారక్కని ఎక్కువ ఇష్టపడడం స్టార్ట్ చేసిన. అక్క నన్ను మనం సమ్మక్క సారక్క సాంగ్ చేద్దాం, నీకు ఏది కావాలని నేను చేస్తా, అమ్మవారికి మనం గిఫ్ట్ ఇద్దాం. మేమిద్దరం అంటూ మేము ఉన్నంత వరకు, మేము చచ్చిపోయేంత వరకు అమ్మవారికి ఆ పాట హిట్ గానీ కాకపోని అక్క దేవతల అక్కని చూపిస్తా, నేను అమ్మవారిని ఆరాధిస్తున్నట్టు నేను చేస్తా. అది మేమిద్దరం ఫిక్స్ అయింది. సూపర్ నిజంగా. హ్యాట్సప్ జాన్వీ సిస్టర్, నిజంగా చెప్తున్నాను. ఎంత ఎదిగినా సరే కొన్ని చోట్ల మనం ఒదుగుతాము అంటాం చూడు. నిజంగా నీ యొక్క ఎంత ఎదిగినా సరే తన దగ్గర నువ్వు ఒదిగి మా అక్క అని చెప్పి ఇలా చెప్పుకుంటూ నువ్వు ఇప్పుడు ఎంత పెద్ద సెలబ్రిటీ అయినా ఉన్న స్టేజ్లో నువ్వు ఉన్నావు. నువ్వు అయినా సరే నేను మా అక్క దగ్గర ఒదిగే ఉంటానని చెప్పి ఇంత బాగా చెప్తున్నావు. నిజంగా నువ్వు ఇంకా కాదక్కో, నాకు రేపటి రోజు ఒక పెద్ద డైరెక్టర్ ఎవరో ఫోన్ చేసి అక్క ఫోన్ ఒకవేళ వెయిటింగ్ వస్తుందంటే వాళ్ళని పక్కకు పెట్టి ఫస్ట్ అక్కతోనే మాట్లాడతా. వారే వా, నిజంగా చూసే ప్రేక్షకులు అంతా కూడా అంతే. ఎందుకు అంటే నేను లోలో ఉన్నప్పుడు నా దగ్గర ఎవరు లేరు, నన్ను ఎవరు చూసుకోలేదు. నాకు నేను ఇక్కడ ఏడుస్తున్నా అంటే 100% అక్కడ నుంచి ఫోన్ వస్తుంది. ఎట్లా తెలుస్తుందేమో నాకు తెలియదు. అక్క ఎట్లా తెలుసు అక్క నీకు ఏడుస్తున్నా అంటే, నువ్వు ఏడవద్దు జాను, నువ్వు స్ట్రాంగ్ గా ఉండాలి, చాలా మోటివేషన్ చేస్తుంది అక్క. నాకైతే దేవుడిచ్చిన గిఫ్టే అనుకోవచ్చు. ఒక మాట చెప్పాలంటే ఒకటే మాట చెప్తుంది, నీకు ఏం లేనప్పుడు, నీకెవరు లేనప్పుడు, నువ్వు ఇక నేను బతకలేను అనుకుని నువ్వు రా, నా ఇంట్లో పైన నీకు ఇల్లు పెడతా, నువ్వు వచ్చి ఇక్కడే బతుకులిడిగా నేను చూసుకుంటా. ఇంకా అంతకన్నా గొప్ప మాట ఎవరు అక్క చెప్పేది చెప్పు. మన ఇంట్లోనే మనం చూసుకోరు. నిజంగా బాండింగ్ అంతే. నిజంగా జాను హ్యాట్సప్ చెప్తున్నా నిజంగా మీ ఇద్దరి బాండింగ్కి. మీ ఇద్దరి బాండింగ్ మధ్యలో ఎవరు రారు కూడా, ఆ స్థానం ఎవరికి ఉండదు కూడా. నేను ఒక వీడియో చూసాను ఇన్స్టాగ్రామ్లో, అంటే నేను ఒక 6 months బ్యాక్ అనుకుంటా, 5 months బ్యాక్ అనుకుంటా, తనకి వాళ్ళ మదర్ గారు గిఫ్ట్ ఒకటి విగ్రహం ఇచ్చారు మీరు, అది డిజైన్. అది చూసిన తర్వాత నిజంగా చెప్తున్నాను నేను ఏడ్చాను నిజంగా. నేను
అది ఇంత బాండింగ్‌గా వీళ్ళిద్దరి మధ్య అని చెప్పేసి అనేసి నిజంగా చెప్తున్నా జాను. అంటే అమ్మలోని లోటు ఎవరు తీర్చలేరు. కానీ నువ్వు తనకి పక్కనే ఉంటూ ఇలా భరోసా కల్పిస్తూ, ఒక సపోర్ట్‌గా ఉంటూ, తనకి ఎవరంటే ఇష్టమో తనని తీసుకొచ్చి తనకు అలా గిఫ్ట్ ఇవ్వడం నిజంగా తనకు చాలా చాలా హ్యాపీగా అనిపించింది. నేను అదే రాగానే అడిగాను. ఒకసారి తనతో మాట్లాడిస్తావా అని చెప్పేసి అంటే, ట్రై చేస్తాను అని చెప్పేసాను. ఎందుకంటే తను బిజీగా ఉంటది కావచ్చు అంటే, మీరు అనేదాకా కూడా తను చెప్పలే ఆ మాట. ఎంత బిజీగా నా కాల్ లిఫ్ట్ చేస్తా అనే మాట మాత్రం తను అనలేదు. మీరు చెప్తే నేనే షాక్ అవుతున్నా నిజంగా నేను. మీ ఇద్దరి అంటే నేను బాండింగ్ నార్మల్ గా ఒకవేళ ఫోన్ సైలెంట్ లో పెడితే లిఫ్ట్ చేయను, మళ్ళీ ఎంబడే ఫోన్ చేస్తా. ఓకే. ఓకే. అండ్ థ్యాంక్ యూ సో మచ్ జాను. ఎందుకంటే థ్యాంక్ యూ నీ అక్క. యొక్క ప్రేమ మమ్మల్ని అందరిని కూడా ఎక్కడ కలిసినా సరే అక్క అని ఎంత బిజీగా ఉన్నా వచ్చి మాతో కలిసి మాట్లాడడం అది ఇది కూడా. అండ్ ఇంకొక విషయము మీ సారికక్క గారితో పాటు మీ స్నేహక్క సపోర్ట్ నీకు ఎప్పటికీ ఉంటుంది. అండ్ యాజ్ ఎ వెల్ విషర్‌గా థ్యాంక్ యూ అక్క. ఎందుకంటే ఒక సింగిల్ వుమెన్ ఎదగడం అనేది మామూలు విషయం కాదు. ఎన్ని సమస్యలొచ్చినా మనము ఇది ఇంతే అనుకుంటాం. కానీ ఇప్పుడు నువ్వు నంబర్ 1 పొజిషన్‌లో ఉన్నావు చూడు నువ్వు. అదే నీ మంచితనానికి నువ్వు ఎదుగుతావు అంతే. మంచి వాళ్ళకి ఎప్పుడు దేవుడు పక్కనే ఉంటాడు. అక్క థ్యాంక్ సో యూ. తప్పకుండా మీ అందరి నువ్వు ఆశీస్సులు కంపల్సరీ ఉండాలి. తప్పకుండా జానలి సిస్టర్. ఎందుకంటే నువ్వు ఇంకా అంచెలంచెలుగా ఎదగాలి. అదేవిధంగా మీ ఇద్దరి బాండింగ్ కూడా ఇంకా అంచెలంచెలుగా ఎదుగుతూ మిమ్మల్ని చూస్తే ఇంకా చాలా మంది కూడా మమ్మల్ని ఆదరించాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. మీ ఇద్దరి బాండింగ్ కంపల్సరీ అక్క. నువ్వంత సెలబ్రిటీ హోదాలో ఉండి కూడా అంటే తనతో అలా రీల్స్ చేయడం గాని, తన దగ్గరికి వెళ్ళడం, చిన్న పాపలాగా తన దగ్గర ఉంటావు నిజంగా నువ్వు. అరే వీళ్ళిద్దరి బాండింగ్ ఎంత క్యూట్‌గా ఉంటుందా అని చెప్పేసి అంటున్నాను. ఒకసారి మీరు సారిక గారితో మాట్లాడండి ఒకసారి. జాను అక్క, చెప్పురా. అంటే అసలు ఇంకా మనం లైవ్ లో చూస్తే ఘోరంగా ఉంటారు వీళ్ళు. సారికక్క, అందరు సారికక్కకు భయపడతారా, నేను అక్కని బెదిరిస్తాను. అవునా? ఇస్తా అని చెప్తా. రియల్లీ సూపర్. మీ ఇద్దరి బాండింగ్ నిజంగా హ్యాట్సాప్ చెప్తున్నాను. మీ ఇద్దరు ఎప్పటికి ఇలాగే కలిసి ఉండాలి. సమ్మక్క సారలమ్మ ఎలా ఉంటారో తల్లి బిడ్డల్లాగా మీ ఇద్దరు అలాగే కలిసి ఉండాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. నీ లైఫ్‌కి మీ సారక్కతో పాటు మేమందరం కూడా తోడుగా ఉంటాం, సపోర్ట్‌గా ఉంటాం. అండ్ యాస్ ఎ వెల్ విషర్స్‌గా నువ్వు ఇంకా గొప్ప స్థాయికి ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్ జానులిరి. థ్యాంక్ యూ సో మచ్ కాల్ మాట్లాడినందుకు. నీకు థ్యాంక్ యూ అక్క. మంచి ఇంటర్వ్యూ తీసుకో, ఎందుకంటే అక్క గురించి ప్రపంచం అంతా తెలవాలి. ఓ 100% తను ఎంత మంచిది, తను దేవుళ్ళలో ఉండి ఎన్ని మంచి మంచి కార్యాలు చేస్తుందో కూడా మీ ఛానల్ ద్వారా అందరికి తెలియాలి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఆల్ ది బెస్ట్ అక్క. నువ్వు నీ ఛానల్ చాలా చాలా పెద్ద ఛానల్ కావాలి. నువ్వు మూవీలో యాక్ట్ చేయాలి. నీ యాక్టింగ్ అంతా నేను చూస్తున్నాను కదా. థ్యాంక్ యూ సో మచ్ చెల్లి. థ్యాంక్ యూ. అండ్ మీ సపోర్ట్ ఎప్పటికీ ఉంటే ఇంకా మంచి స్థాయిలో ఉంటాను నేను కూడా. అండ్ లవ్ యూ చెల్లి. నువ్వు ఎప్పుడు హ్యాపీగా ఉండాలి, ఇలాగే నవ్వుతూ ఉండాలి, ఇలాగే నవ్వుతూ ఇంకా అంచెలంచెలుగా ఎదగాలి నువ్వు. సరేనా? 100% అక్క. సారికక్క, లవ్ యూ. లవ్ యూరా. బాయ్. బాయ్ అక్క. బాయ్. బాయ్ చెల్లి. బాయ్. వామ్మో బాబోయ్! ఏంటండి ఇంత ప్రేమ నా జానులేరికి సారిక గారంటే. ఎంత బాండింగ్ ఉంది వీళ్ళిద్దరి మధ్య. నిజంగా హ్యాట్సాప్ జానులేరి. నిజంగా అంటే కొంతమంది ఇందాక తను చెప్పినట్టుగా ఎప్పుడైతే శివశక్తిగా మారిన తర్వాత కొన్ని కుటుంబాలు మమ్మల్ని దూరం చేస్తాయి. కొన్ని కుటుంబాలే మాతో కలిసి ఉండే, అమ్మవారు ఉంది తనతో ఉంటే మాకెక్కడ అమ్మవారు వస్తుంది చెప్పి మమ్మల్ని ఒంటరిగా వదిలేసే వాళ్ళు ఉన్నారు. కానీ అవన్నీ పట్టించుకోకుండా సెలబ్రిటీ హోదాలో ఉండి తన బాధలో ఉంటూ తన దగ్గరికి వచ్చినప్పుడు ఒక భరోసా కల్పించినందుకు తను ఒక ఇంటి అక్కగా, ఒక ఇంటి అమ్మగా తనని చూసుకుంటున్న నిజంగా చాలా చాలా హ్యాపీగా అనిపించింది. అండ్ మీ ఇద్దరి బాండింగ్ ఎలాగ ఉండాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను.